డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దూకుడు పెంచారు. ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రూపాల్లో హైదరాబాద్కు చేరుతున్న నకిలీ డ్రగ్స్ పై సీరియస్గా దృష్టి పెట్టారు. వరుసగా దాడులు చేస్తూ ఫేక్ మందులను సీజ్ చేస్తున్నారు. నకిలీ మందులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో వరుస దాడులు చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఎవరికీ అనుమానం రాకుండా కొరియర్ సంస్థల ద్వారా నగరానికి నకిలీ మందుల సరఫరా జరుగుతుందనే సమాచారంతో దాడులు ముమ్మరం చేశారు. దిల్సుఖ్ నగర్, ఉప్పల్లో దాడులు నిర్వహించారు. ఇటీవల ఉత్తరాఖండ్ నుంచి కొరియర్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన 26 లక్షల విలువైన 8 రకాల టాబ్లెట్స్ ను సీజ్ చేశారు అధికారులు. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నకిలీ యాంటీబయోటిక్ టాబ్లెట్స్ రవాణా చేస్తున్న వారిపై ఆపరేషన్ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణకు కొరియర్ ద్వారా అక్రమ రవాణా జరుగుతుందనే పక్కా సమాచారంతో రైడ్స్ నిర్వహించారు. గాండ్ల రాములు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు చెందిన మునికుమార్ సహకారంతో సప్లై చేస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. 6.91 లక్షలు విలువ చేసే యాంటీబయోటిక్స్ స్వాధీనం చేసుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. గాండ్ల రాములు గతంలోనూ ఈ తరహా యాక్టివిటీస్ కు పాల్పడినట్లు గుర్తించారు. అన్ఆథరైజ్డ్ క్లినిక్స్, కొరియర్స్ ద్వారా వచ్చే డ్రగ్స్ పై నిఘా పటిష్టం చేశారు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. లైసెన్స్ లేకుండా నడుస్తున్న గోడౌన్లతో పాటు శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని దందా సాగిస్తుండటంతో అలాంటి ఏరియాలపై ఫోకస్ పెంచారు.